కూడా अरे दर्द है डॉक्टर वहाँ इंजेक्शन दिए ఇంకా వస్తున్నాడు సార్ ఇంకా అంబులెన్స్ వస్తున్నాడు ఈరోజు ఉదయం దాదాపు 7 గంటల ప్రాంతంలో ఉపాధి హామీకి పని కొరకు వెళ్ళినటువంటి కూలీలు గ్రామం రేణిగూడ గ్రామ పంచాయత్ దవన రేణిగూడ గ్రామానికి సంబంధించినటువంటి పురుషులు కానీ మహిళలు కానీ దాదాపు ఒక 70 మంది ఉపాధి హామీ పనికి వెళ్ళడం జరిగింది. మరి వారిపైన పాపం తేనెటీగలు దాడి చేసి దాదాపు ఒక 50 మందికి గాయాలు అయిన మాట డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఒక 50 మందికి గాయాలైన వెంటనే సైద్పూర్లో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడికి అందరినీ కూడా అంబులెన్స్ ద్వారా తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు కూడా వారికి ట్రీట్మెంట్ కూడా మంచిగా ఇచ్చిందని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మరి అక్కడ కాకుండా కొంత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దాదాపు ఒక 20 మంది ఆదిలాబాద్ రిమ్స్కు తరలించడం జరిగింది. ఆదిలాబాద్ రిమ్స్లో ఉన్నటువంటి పేషెంట్లందరినీ కూడా మరి ఈరోజు నేను నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కలిసి వారిని పరామర్శించి వారికి మనోధైర్యం ఇచ్చి మీరేం భయపడవలసిన అవసరం లేదు, తప్పకుండా ఆదిలాబాద్ రిమ్స్లో డాక్టర్లందరూ కూడా మీకు వైద్యం అందిస్తూ ఉన్నారు, మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి వారికి మనోధైర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సందర్భంలో నేను ఒకటే ఈరోజు ప్రభుత్వంకి రేపు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం మా పార్టీ ద్వారా ఇస్తాం. ఎందరైతే పాపం ఇప్పుడు ఉపాధి హామీ పని మీదనే ఆధారపడి బతికేటటువంటి కూలీలందరికీ కూడా వారికి పూర్తిగా రోగం నయమైనంత వరకు తగ్గేంత వరకు మళ్ళీ వాళ్ళు తిరిగి ఉపాధి పనికి వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చేంత వరకు కూడా వాళ్లకు పని చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పని చేయలేక ఇంట్లో చికిత్స చేసుకుంటున్న వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఈ ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఇది ఎవరు చేసింది కాదు. కాబట్టి ఇటువంటి విపరీతం జరిగినప్పుడు, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినప్పుడు వారు ట్రీట్మెంట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి ఇంటి దగ్గర కూర్చొని పెట్టి కూలీ రోజువారీగా వాళ్ళ కూలీ ఎంత వస్తుండేనో ఆ కూలీ కట్టియాలని చెప్పి రూల్స్ ఉన్నాయి. లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి, అధికారులు కూడా ఆలోచన చేసి వారికి ఉపాధి కల్పించేటట్టు, వారు పనిచేస్తేనే రెక్కాడితేనే డొక్కాడే కుటుంబాలు కాబట్టి వారిని ఆదుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇస్తాం. దాంతోపాటు ఏదైతే ఈరోజు వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్లకు ఏదైనా ప్రైవేటు హాస్పిటల్ చూపించుకుంటామన్న వాళ్ళకు కూడా ప్రభుత్వం వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇంకెవరి వాళ్ళకు కూడా
ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దాంతోపాటు నిజంగా కూడా ఉపాధి హామీ కూలీలకు నేను మరి గతంలో కూడా కేంద్ర ప్రభుత్వంకి చెప్పడం జరిగింది. ఆనాడు కేంద్ర ప్రభుత్వంకి లేఖ కూడా రాష్ట్ర ప్రభుత్వం రాసినాం. మేము అధికారం ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళకి అక్కడ ఎండ ఉంటే టెంట్లు కంపల్సరీ వేయాలి, తాగునీటి సౌకర్యం కల్పించాలా, ఆటోలు పెట్టి తీసుకుపోవాలా, ఆటోలు పెట్టుకొచ్చి వాళ్ళని ఇంటి దగ్గర వదిలేయాల. ప్రైమరీ ఇటువంటి సంఘటన జరిగితే కూడా చిన్న కాలికి గాయమైనా ఎలికి గాయమైనా ప్రైమరీ చికిత్స అయితే ప్రైమరీ కిట్స్ని కూడా అక్కడ పెట్టాలని చెప్పి ఉపాధి హామీ పథకంలో నామ్స్లో ఉన్నాయి. కానీ ఇలా ఉపాధి హామీ పథకం సంబంధించినటువంటి అన్ని నామ్స్ని కూడా పక్క పెట్టి రాష్ట్రం కేంద్రం పట్టించుకుంటలేదు. కాబట్టి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కూడా చిన్న ప్రైమరీ ఏలు గాయమవుతుంది, కాలికి గాయమవుతుంది, బ్లీడింగ్ అవుతుంది, అక్కడ కిట్స్ ఉండాలి, అవి పెడతలేరు. తాగునీటి డబ్బాలు కూడా ఇంటి నుంచే వాళ్ళు కూలీలు తీసుకుపోతూ ఉన్నారు. నేను చాలాసార్లు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసినాం. కానీ పట్టించుకోవాలా, వాళ్ళకు నీళ్ళ సౌకర్యం కల్పించాలా, టెంట్లు వేయాలా, ప్రైమరీ ఎయిడ్ కొరకు కిట్స్ కూడా పెట్టాలా, ఆటోలు పెట్టి ఇంటికి తీసుకుపోవడం వదిలేయడం కూడా చేయాలా. కేవలం ఆ ఛార్జీలు మేము ఇస్తున్నామని చెప్పి ఏదో సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మేము రేపు జిల్లా కలెక్టర్ గారికి కలుస్తాం. ఇవన్నీ విషయాలు కూడా జిల్లా కలెక్టర్ గారికి విన్నవించి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయండి. ఇది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది. కాబట్టి పేద కూలీలను ఆదుకోవటంలో మరి ఇలా ప్రభుత్వాలు మరి ఇట్లా పక్కా పెట్టద్దు. ప్రభుత్వాల యొక్క పని ఏంది? పేదలకు కూలీలకు ఏ కష్టం ఉన్నా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వందే, రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను హెచ్చరిక చేస్తాను.